కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూర్ చౌరస్తాలో అంబలి పంపిణీ కేంద్రాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూర్ చౌరస్తాలో అంబలి పంపిణీ కేంద్రాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన తనయుడు కొక్కిరాల చరణ్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఈ సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। प्रेम सागर राव गारी नायकत्व, चरण बाबू गारी नायकत्व, जय पीएसआर, जय पीएसआर। కార్యక్రమం 2015 స్టార్ట్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి దాహం ఇబ్బంది సంబంధం లేకుండా ఈ కార్యక్రమం నిరంతరంగా దీంతో పాటు చీరలు కూడా వచ్చి ఎన్నికలకు గెలిచినా ఓడిపోయినాక వెంటనే మన గెలిచినాక కూడా మనం ఈ కార్యక్రమం ఎన్నికలతో సంబంధం లేదు. మంచిర్యాల ప్రజలకు ఏదైతే నా మీద నమ్మకంతో తప్పకుండా వాళ్ళ రోజు చేస్తున్నాం. ఇప్పటివరకు అభివృద్ధి మీద ఫోకస్ చేస్తాం. అభివృద్ధి కూడా ఇలా గర్వంగా ఇక్కడ నేను చదువుకున్న స్కూలు మొత్తం 8,80,000 8,80,000 పోయిన సమ్మర్కి ఇంటికి ఎండాకాలం స్కూల్ బంద్ అయినాక స్టార్ట్ చేసి స్కూల్ ఓపెనింగ్ తయారైంది. ఇది చరిత్రే, అంటే డిపార్ట్మెంట్ల చరిత్రే, కన్స్ట్రక్షన్ల చరిత్రే, పెద్ద పెద్ద స్కూల్కు కానీ కాలేజీ కానీ అంటే చదువుకున్న స్కూల్ రుణం తెచ్చుకునే అవకాశం తీసుకున్నాం. అదేవిధంగా హాస్పిటల్ కూడా దానికి కూడా మిగతా ఎక్విప్మెంట్స్, బెడ్స్ అవన్నీ వస్తున్నాయి. అవి వచ్చినాక రిక్రూట్మెంట్ కూడా పంపించాల్సింది. ఎవరు తీసుకున్న తర్వాత భవిష్యత్ జూన్ 1 వరకు కాలేజ్ స్కూల్ ఓపెనింగ్ లోపల ఇంకొకసారి ఇప్పుడు మన తాతగారి పేరు మీద రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పనులను చేస్తున్నాము. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, గడిచిన 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. అండ్ మేము ఉన్నంత వరకు మన మంచిర్యాల నియోజకవర్గాల ప్రజల కోసం సేవ చేస్తానికే ఉన్నాము. గెలిచినా ఓడినా ప్రజలు మాత్రం ప్రజల వెన్నంటే ఉండి వాళ్ళ కష్టాలు తీరుస్తూ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం చూపించుకుంటూ ముందుకెళ్ళడం అన్నది మా ధ్యేయము. అదే పని మీద ముందుకు పని చేస్తాం. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నిర్మాణంలో కొత్త ప్రక్రియకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ఆయిల్ స్పీడ్ కార్పొరేషన్ చైర్మన్, మంచిర్యాల నియోజకవర్గ అడ్వైజర్ జంగా రాఘవరెడ్డితో పాటు పీసీసీ సభ్యులు రామ్ భూపాల్తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. అదేవిధంగా ఇంకో సోదరుడు వేణుగోపాల్ గారు, ఆయన కూడా ఎన్ఎస్ఏ నుంచి మొదలుపెట్టి 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి మంచిర్యాల జిల్లాకు ప్రధానంగా వచ్చిన మిత్రుడు. అదేవిధంగా వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు,
మీరు అందరూ అనుకుంటున్నట్టున్నారు వేదిక మీద వాళ్ళందరూ కూర్చున్నా మేము చిన్నోళ్ళని కావచ్చు. మీరు ఎవరు చిన్నోళ్ళు కాదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సభా సందర్భంగా అబ్జర్వర్ తెలియజేస్తున్నా, ఇక్కడున్న ఏముంది ఏ ఒక్కరు కూడా ఒక 24 గంటల సమయం ఇస్తే ఇవాళ చెప్పి రేపు సాయంత్రం వరకు మీటింగ్ కావాలంటే 500కు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరు చెప్తున్నాం. 500 నుంచి 2000 మంది కార్యకర్తలే కావచ్చు, ప్రజలే కావచ్చు, వాళ్ళకున్న సంబంధాలు బట్టి తీసుకొచ్చే శక్తి ఉన్నది. ఆ శక్తి ఉన్నది కాబట్టి ఈరోజు మంచిర్యాల కానివ్వండి, మంచిర్యాల జిల్లా కానివ్వండి, ఉమ్మడి జిల్లాలో కానివ్వండి, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మంచిర్యాలను పునాదిగా చేసుకొని అన్ని కార్యక్రమాలు ఇప్పుడు అందరూ చెప్పిన దాని గురించి నేను లోపలికి పోదాల్సి అన్ని కార్యక్రమాలు చేసినాం. ఈ ఉమ్మడి జిల్లా గురించి ఒక విషయం చెప్పాలి. ఆ అంటే ఆదిలాబాద్ తెలుగులో మొదటి అక్షరం, ఏ అంటే ఆదిలాబాద్ ఇంగ్లీష్లో మొదటి అక్షరం. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా కూడా ఈ డీలిమిటేషన్ కన్నా ముందు 9 నియోజకవర్గాలు ఉంటాయి, డీలిమిటేషన్ తర్వాత 15. ఎప్పుడు కూడా ఈ ఉమ్మడి జిల్లాల అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉన్నప్పుడు, అలయన్స్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం. సో అదేవిధంగా ఇంతకుముందు ఎందుకంటే నా లెక్కన రాఘవరెడ్డి గారు కూడా బాగా పెద్ద బాధితులు, కేసులో పడిన బాధితులు, వారికి తెలిసి బాధ సంగతి ఏందో. సో ఇవన్నీ పడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఇవాళ మీరందరూ ఉన్నారు, ఇంతమంది ఇక్కడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టం అంటే ఇంతకు వారు చెప్పారు. ఇక టీఆర్ఎస్ వాళ్ళ గురించి మా యువకుడు త్రిమూర్తి చెప్పాడు, ఇంతకుముందు ఆ బస్సుల పరిస్థితి వాళ్ళ బస్సులో ఎందరు పోతారు ఏం పట్టుకపోయిందో చెప్పి నేను దాన్ని పోదలుచుకో. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉన్న నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఇలా పార్టీ ఎన్ని రకాల ఒడిదొడుకులు జరిగినా, ఎన్ని రకాల అవమానాలు పడ్డా, ఎన్ని రకాల టర్బులెన్సెస్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడి మళ్ళీ గోడకు బంత్ ఎంతైతే స్పీడ్తో కొట్టాం అంత స్పీడ్గా రిటర్న్ వచ్చినట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి కారణం మంచిర్యాల పునాది చేసుకొని ఉమ్మడి జిల్లా కారకులైనందుకు నిజంగా నాకు చాలా గర్వపడుతున్నాయి. ఇవాళ సరే కారణాలు ఏవైనా కూడా ఈ జిల్లాలో ఒక విచిత్రం జరిగింది చెప్పగలరు. జిల్లా కన్నా మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ కరడు కట్టిన టీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు ఏదో చిన్న కామెంట్ చేసిందని ఒక మాట చెప్పి ఇక్కడ ఎవరు లేవు, నేను లేను, అధ్యక్షురాలు లేదు, అధ్యక్షురాలు నుంచి కామెంట్ చేసిందని చెప్పి మా మహిళా నాయకురాలు 2000 మంది మహిళలు ఒత్తిడి వల్ల ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేసిందంటే ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఇక మా కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల కానీ మంచిర్యాల జిల్లా కానీ ఉమ్మడి జిల్లా కార్యకర్తలు ఇంత కరడగట్టడం అంతకన్నా వేరే అవసరం లేదు. వాళ్ళని పోలీసులు ఏం చేయాలని అర్థం కాక లాస్ట్ దాదాపు 4-5 గంటల ఇంటి చుట్టూ ఉంటే వాళ్ళకి గొడవ దిగి పారిపోయే పరిస్థితి వచ్చినప్పుడు పారిపోయిన తప్పితే వీళ్ళని ఏం చేయలేదు. ఆ రకమైన శక్తి ఈ మంచిర్యాల నియోజకవర్గానికి జిల్లాకు ఉంది. ఈ మిగిలింది ఏ కార్యక్రమం చేసినా కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో మొదటి స్థానం తీసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ తెలంగాణలో జాతీయ రహదారి పనులను చేపడుతుందని,
వాటిని తామే నిర్మించి పూర్తి చేస్తున్నామని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గొప్పలు చెప్పుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించి భీమారం రిజర్వ్ ఫారెస్ట్ గుండా వెళ్లే 63వ జాతీయ రహదారి పనులకు సహకరించాలని డిమాండ్ చేశారు. రోడ్డు సౌకర్యం మెరుగుపడడంతో మంచిర్యాల జిల్లా కేంద్రం నలుమూలలు అన్ని రంగాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. రానున్న రోజుల్లో మరింతగా జాతీయ రహదారులను అభివృద్ధి చేసి రవాణాను అతి సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశానికి పెట్టిన సందర్భంగా గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు చేసినటువంటి అనేకమైనటువంటి పనుల లోపల రహదారుల నిర్మాణ పనులు చాలా ముఖ్యమైనటువంటి పని. ఈ రహదారుల నిర్మాణం లోపల మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు 4 వైపులా ఇటు తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము 4 వైపులా కూడా జాతీయ రహదారులు నిర్మించి మంచిర్యాల పట్టణాన్ని, మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి పథాలను నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు నేషనల్ హైవే నెంబర్ 63 గత 11 సంవత్సరాల నుండి కూడా అనేక నిధులు ఈ నేషనల్ హైవే నెంబర్ 63కి నిజామాబాద్ నుంచి అదేవిధంగా జగదల్పూర్ వరకు 482 కిలోమీటర్ల డబుల్ రోడ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇందులోపల ఇట్లా తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి, అటు మహారాష్ట్రకి, ఛత్తీస్గఢ్కి కూడా రవాణా సౌకర్యాలు పెంపొందించడం జరిగింది. దీనికి ఇతోధికంగా నిధులిచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ యొక్క రవాణా సౌకర్యం మెరుగుపరచడం లోపల కీలకమైనటువంటి పాత్ర పోసిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి NH-63కి సంబంధించినటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే, అదేవిధంగా మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 2606 కోట్లు 2606 కోట్ల రూపాయలతోటి మంచిర్యాల నుంచి మనకు వరంగల్ వరకు జాతీయ రహదారి నిర్మాణం, 4 రోడ్ల నిర్మాణం, జైపూర్ మండలం కేంద్రంగా మీదుగా 4 రోడ్ల నిర్మాణాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ రోజు మంచిర్యాల జిల్లా నుంచి, మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి వరంగల్ వరకు బ్రహ్మాండమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఈ హైవే నిర్మాణం లోపల భాగంగా భూసేకరణ పనులు కూడా ప్రారంభమైనాయి. అతి త్వరలోనే ఈ యొక్క హైవే నిర్మాణం పూర్తయి మంచిర్యాలకు మరో తలమానికంగా హనుమకొండ వరకు ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం కూడా పూర్తిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నేషనల్ హైవే నెంబర్ 63 ఆర్మూర్ నుండి మన మంచిర్యాల వరకు ఈ యొక్క నేషనల్ హైవేను ఇదివరకే జగదల్పూర్ వరకు ఉన్నది. ఇది డబుల్ రోడ్ నిర్మాణం లోపల ఉన్నది, 2 లైన్ల హైవే ఉన్నది. మరి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ 3376 కోట్ల రూపాయలతోటి 4 లైన్ల హైవే ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా ప్రయాణంలో ఇబ్బందులు వెళ్లకుండా సుమారు గంటన్నర వ్యవధి, 2 గంటల వ్యవధి లోపల ఆర్మూర్ చేరుకునే విధంగా 4 లైన్ల రహదారి నిర్మాణము ఈ నేషనల్ హైవే నెంబర్ 63ని అభివృద్ధి చేయబోతా ఉన్నది. త్వరలోనే ఈ రోడ్డు అక్కడికి పూర్తయిన తర్వాత మన మిగిలిన భాగం కూడా 4 లైన్ల హైవేగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సందిగ్ధంగా ఉన్నది. దీనికి ప్రాంతంగా మంచిర్యాల జిల్లా అభివృద్ధి కోసము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నదని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తాను. అదేవిధంగా మరి 2497 కోట్లతోటి శ్రీరాంపూర్ నుంచి వాంకిడి వరకు 4 లైన్ల హైవే
నిర్మాణం పూర్తయింది. దీని మీద ఈరోజు మంచిర్యాల నుంచి కాగజ్నగర్ పోదామన్నా, మహారాష్ట్రకు పోదామన్నా 4-5 గంటల ప్రయాణం పట్టేది. మంచిర్యాల నుంచి కాగజ్నగర్ పోదామంటే అయితే 3 గంటల ప్రయాణం పట్టేది. ఆసిఫాబాద్ పోదామంటే దుఃఖం వచ్చేది ప్రజలకు. ఇవాళ మంచిర్యాల జిల్లా ప్రజలకు, అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు అభివృద్ధిలో చెందాల, రవాణా సౌకర్యం మెరుగుపరచాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసినటువంటి 4 లైన్ల హైవే పూర్తి కావడం జరిగింది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఈ ప్రాంత ప్రజలకందరికీ కూడా లభిస్తూ ఉన్నాయి. దీంతో ఈ రోడ్డునైతే ఇంతకు ముందు మరి రోడ్డు పూర్తి కాగానే కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి బల్కసుమని ఏం చేసిండ్రు, ఓ 2,000 రూపాయలు పెట్టి చేసింది ఏం లేదు, రూపాయి చుక్క పని. కానీ 2,000 రూపాయలు పెట్టి ఓ డ్రోన్ కిరాయి తీసుకొని ఆ డ్రోన్ మీదకి ఆ రోడ్ ఫోటో అంతా విజువల్ తీసుకొని ఈగో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మేమే చేసినాము, ఈ రోడ్డు నిర్మాణం పని పూర్తి చేసినాము, ఈ 2 జిల్లాల అభివృద్ధి చేసినామని చెప్పి ప్రకటనలు ఇచ్చుకున్నారు. మరి మొన్న నేషనల్ హైవే నెంబర్ 63 మీద వివేక్ వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వానికి పోయి ఆ జోడువాగుల దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి టెంపరీగా దాని మీద ఉన్నటువంటి పొక్కలు కూర్చడానికి 5 లక్షలు 10 లక్షలు తెచ్చి మరి కేంద్ర ప్రభుత్వం, అది కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి తెచ్చి ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిధులకు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి 4 గుంతలలో ఇంత డాంబర్ పోసి తొక్కించి కేంద్ర ప్రభుత్వాన్ని విడిచిపెట్టి అదేదో విశాఖ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినట్టు వెంకటస్వామికి పాలాభిషేకము, వివేక్ పాలాభిషేకము, ఆయన కొడుకు వంశీకి పాలాభిషేకం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులే చేసినట్టు చేసి ఇవాళ ప్రజలను తప్పుతో పట్టిస్తా ఉన్నారు. ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, చేసుకునేదేమో మీరా, పాలాభిషేకాలు మీరా. మీరు చేస్తే నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేయాలా, నితిన్ గడ్కరీ గారికి పాలాభిషేకం చేయాలా, ఎందుకు చేస్తలేరు? మీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసుకోండి, మీరు చేసుకోండి, మీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసుకోండి. మీరు ఆ రోడ్డు నిర్మాణము ఎప్పుడైతే మీరు వివేక్ వెంకటస్వామి గారి ట్రస్ట్ పేరు మీద చేస్తారో అప్పుడు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు జోడువాగుల దగ్గర బ్రిడ్జి ఏదైతే నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్నాయి, నాడు వివేక్ వెంకటస్వామి గారు బీజేపీలో ఉండగా ఈ బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమాన్ని బీజేపీ వాళ్ళే అడ్డుకున్నారని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసింది. ఇవాళ మరి వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ లో ఉన్నారు, మరి ఇప్పుడెవరు ఆపుకున్నారు సార్? వెంకటస్వామి గారు ఆ నిర్మాణం ఎందుకు పూర్తి చేపిస్తలేరు? మళ్ళా కూడా వెంకటస్వామి గారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గిట్ట చెప్పి ఆపించిండ్రా? ఎవరు ఆపలే. దీన్ని రాష్ట్ర ప్రభుత్వము అటవీ శాఖకు చెల్లించవలసినటువంటి ఏదైతే అనుమతుల కోసం చెల్లించవలసినటువంటి బకాయిలు చెల్లించకపోవడం మూలంగా ఇవాళ సగం పని పూర్తయిపోయింది. అటవీ శాఖ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ వేసిండ్రు, ప్రతి చెట్టుకు నెంబర్ వేసిండ్రు, దాని లైనింగ్ ఏర్పాటు చేసిండ్రు. కానీ మీరు కట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకపోవడం మూలంగా ఇవాళ మన బ్రిడ్జి పార్క్ ఏదైతే నేషనల్ హైవే నెంబర్ 63 మీద ఉన్నటువంటి జోడువాగుల దగ్గర ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం పెండింగ్ లోపల ఉన్నది. ఓ వైపేమో రోడ్డు పూర్తయి 4 లైన్ల రోడ్ల కోసం మీరు ఆర్మూర్ నుంచి మంచిర్యాల దాకా 4 లైన్ల రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే ఇక్కడనేమో మీరు అటవీ అనుమతుల కోసం కనీసం డబ్బులు చెల్లించలేనటువంటి నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు 11 సంవత్సరాల నుండి కనీసం అటవీ శాఖకు చెందాల్సినటువంటి నష్టపరిహారం ఇయ్యని కారణంగా అనేక మంది చాలా మంది ప్రజలు ఆ యొక్క జోడువాగుల దగ్గర ఇబ్బందులకు గురవుతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఏదైతే శ్రీరాంపూర్ నుండి మాంకిని మండలం వరకు నిర్మించినటువంటి 4 లైన్ల హైవే నిర్మాణము మీరే చేసుకున్నట్టు, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసినట్టు, రేపు ఒక ఆయన టీఆర్ఎస్ పార్టీ చేసినట్టు ప్రచారం చేసుకుంటారు. మీరెవ్వరు చేయలేదు. ఈ రోడ్డు నిర్మాణము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వం లోపల నితిన్ గడ్కరీ గారు ఏర్పాటు చేశారు. త్వరలోపలనే ఈ యొక్క రోడ్డును నితిన్ గడ్కరీ గారు జాతికి అంకితం చేశారు. దీన్ని ఈ కార్యక్రమాన్ని కూడా మరి మంచిర్యాల జిల్లా లోపల నిర్వహించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మరి గౌరవ కిషన్ రెడ్డి గారికి కూడా మేము ఈ యొక్క జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమాన్ని నితిన్ గడ్కరీ ద్వారా, అదేవిధంగా బొగ్గు గనుల శాఖ మంత్రులు కిషన్ రెడ్డి ద్వారా మరి
మంచిర్యాల లోపల చేసి మేము చేసినటువంటి ప్రజలందరినీ మేము చేసిన భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పనులను ప్రజలకు పోయే విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కూడా విజ్ఞప్తి చేశాం. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఈ కల్లిబొల్లి మాటలు నమ్మి కల్లిబొల్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులై కాంగ్రెస్ పార్టీ నాయకులై కల్లిబొల్లి మాటలు నమ్మడం బంద్ చేయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ పోవాలంటే చాలా ఇబ్బంది అయితే ఉన్నది. హైదరాబాద్ ఏదైతే మంచిర్యాల నుంచి హైదరాబాద్ పోవడానికి రాజీవ్ రహదారి అలా సరిపోతలేదు. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లయితే తక్షణమే దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం 4 లైన్ల హైవే 2 గంటల లోపల హైదరాబాద్ పోయే విధంగా కూడా రోడ్డు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇన్ని ఫెసిలిటీస్ మంచిర్యాల జిల్లా నుంచి మనకు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రహదారుల విషయం లోపల మంచిర్యాల నుండి అనేకమైనటువంటి ఏదైతే మంచిర్యాల మానాంత వాకిడి వరకు, ఇదే విధంగా మంచిర్యాల హన్మకొండ, అదే విధంగా మంచిర్యాల నుంచి ఆర్మూరు, అదే విధంగా మంచిర్యాల నుంచి నిజామాబాద్, మంచిర్యాల నుంచి జగదల్పూర్ వరకు 4 వైపుల రోడ్లను అభివృద్ధి చేస్తా ఉన్నాము. ఈ యొక్క రోడ్ల అభివృద్ధి లోపల మంచిర్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వము ఎనలేనిటువంటి నిధులను కేటాయిస్తా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా గతం లోపల 2000 రోజుకు 11 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ నాయకత్వం లోపల మరి రోజుకు 37 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతూ ఉన్నది. కానీ వీరి ఎరగని రైతు లోపల రానున్న రోజుల లోపల కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణము రోజుకు 100 కిలోమీటర్ల స్థాయి లోపల చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా వివేక్ వెంకటస్వామి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే భీమారం దగ్గర నుంచి పెండింగ్ ఉన్నటువంటి రోడ్డు ఉన్నదో ఆ రోడ్డు యొక్క నిధులను విడుదల పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటవీ శాఖకు చెల్లించాల్సినటువంటి పూర్తి బకాయిలను చెల్లించి తక్షణము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి ఆ యొక్క రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని చెన్నై ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ భీమా గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం గురించి మనము సరైన పోస్టు పెట్టుకునేది అవసరం. అయితే వీళ్ళు ఏదైతే దొడ్డు బియ్యం అని అన్నారో ఈ రోజు అందరూ కూడా సంతోషిస్తున్నారు. సార్ మాకు అందరికీ సన్న బియ్యం వస్తుంది, మంచి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నారు. అంటే ఈ 2 కార్యక్రమాలు సన్న బియ్యము రైతులకు 500 రూపాయల బోనస్, సన్న బియ్యము మనకు ఏదైతే ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కొందరేమో బీజేపీ నాయకులందరూ కూడా మన్మోహన్ సింగ్ ఫోటో ఉండాలి, మోడీ ఫోటో ఉండాలి అని చెప్పి బీజేపీ నాయకులందరూ కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, ఈ సన్న బియ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వము సుమారు 13,000 కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు? 13,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము 13,000 రూపాయలు మనకు లభిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇవ్వడానికి 13,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతుంది. ఇది మీరు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మనం బీజేపీ నాయకులందరూ కూడా మోడీ ఫోటో ఉండాలని అంటే కేంద్రంలో కూడా మన రాష్ట్రం నుంచి ఏదైతే మనము ట్యాక్స్ కడుతున్నామో వాళ్ళకన్నా ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాం. మనం 1 రూపాయి వాళ్ళకు ట్యాక్స్ కడితే కేంద్రం నుంచి కేవలం 30 పైసలు మనకు వస్తుంది. అంటే 70 పైసలు మనకు వస్తలేవు. కానీ యూపీలో వాళ్ళు రూపాయి ట్యాక్స్ కడితే అక్కడ ₹1.40 స్కీమ్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం స్కీమ్లో మన ఫోటో కూడా ఉండాలి, మన ముఖ్యమంత్రి ఫోటో ఎట్లా ఉండదు. అందు గురించి ఇక్కడ మనం ఖర్చు పెడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వము సన్న బియ్యం పైన ఖర్చు పెడుతుంది. అందుకోసానికి ఈ క్రెడిట్ మన రాష్ట్ర ప్రభుత్వం పోవాలి. ఇప్పుడు మన ఇంద్రమ్మ ఇల్లు కూడా మనము ఎన్ని రూపాయలు ఇస్తున్నాము? 5 లక్షల రూపాయలు ఇస్తున్నాము.
ఇంతకుముందు నుంచి ఎదురు చూస్తున్నాము. మనకి ఇందిరమ్మ ఇల్లు రావాలి, ఎట్లనే కేసీఆర్ మనందరికీ ధోకా చేసి ఇస్తానని చెప్పి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు. సో మనం ఇవన్నీ విషయాలు మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళేది అవసరం. మీరందరూ కూడా గమనించాలి. మన రాష్ట్రాన్ని ఇంతకుముందు చాలామంది అంటున్నారు, అరే మీరు ఇన్ని ప్రామిస్ చేసినారు ఏమలేదు అని అంటున్నారు. కానీ తప్పు, అన్నీ ఒకటేసారి కావు. మనకు 5 సంవత్సరాల గురించి గెలిపించినారు. 5 సంవత్సరాలలో మనం ఏదైతే మాట ఇచ్చినామో అన్నీ కూడా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నారు. మనం ఇదే చెప్పాలి. కేసీఆర్ గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? మా రాష్ట్ర అప్పు కేవలం 3 లక్షల కోట్లే ఉంది, ఎక్కువ లేదు అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు అసెంబ్లీలో మాట్లాడింది కేసీఆర్. కానీ మొన్న వైట్ పేపర్ అంటే ఆడిట్ జనరల్ కేంద్రం నుంచి అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆడిట్ అవుతుంది. దీని ప్రకారంగా మన రాష్ట్ర అప్పు ఏదైతే ఉందో అది సుమారు 8 లక్షల కోట్ల వరకు అయింది. అంటే 5 లక్షల కోట్లు ఏదైతే ఈయన చెప్పాలో అసెంబ్లీకి ఆయన తప్పుదారు పట్టించినట్టే కదా. మీరందరూ కూడా ఈ విషయం తీసుకెళ్ళాలి మన ప్రజల దగ్గర. అప్పుల రాష్ట్రం చేసిండు, అన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు. ఒక్క పూట నీళ్ళు వచ్చినాయా మనకు? ఏమైనా చెన్నూరు ప్రాంతం నుంచి అందరూ ఉన్నారు, వచ్చినాయా? ఎక్కడ రాలేదు. అలా బ్యాక్ వాటర్స్ వలన మనం అందరం నష్టపోయినాం. అప్పుడు ఇంత కుట్రాట విని మనకు నష్టపరిహారం రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఆరోగ్యం ఉన్నారో వాళ్ళందరికీ మనం నష్టపరిహారం ఇప్పించిన వాళ్ళేదా ఇప్పించిన. సో మీరు విషయం తీసుకువెళ్ళాలి. మొన్న కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏమని? కాళేశ్వరం ఆపినందుకు నీళ్ళు వస్తలేవు. అది తప్పుడు ప్రచారం. ఈ మొత్తం రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మంచినీటి కరువు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పాలు కట్టింది టీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలింది వారం టైంలోనే, కాంగ్రెస్ పార్టీ టైంలో కాదు. ఎందుకంటే కమిషన్ల మీద కమిషన్లు దోచుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్. మన రాష్ట్రం నుంచి కాంట్రాక్టర్లందరూ కూడా ప్రపంచంలోనే దళితులైన ఎవరి ద్వారా? ఈ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా. ఈయన ప్రోత్సాహంతో, కేసీఆర్ ప్రోత్సాహంతోనే ఈ కాంట్రాక్టర్ ప్రపంచంలో పెద్ద కాంట్రాక్టర్. అంటే ఆ పైసలన్నీ ఎవరి? మన తెలంగాణ ప్రజల పైసలు దోచుకొని వీళ్ళందరూ పెద్దగా కావడం జరిగింది. మనం ఈ విషయం ప్రజల దగ్గర తీసుకెళ్ళాం. ఇది దాని గురించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇండ్లు కూలిపోయి తినడానికి ఇబ్బంది ఉన్న పరిస్థితిలో మనం వెళ్ళి వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లడం జరిగింది. దాంతో ప్రజలకి మన పట్ల అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక సానుకూల దృక్పథం అనేది ఏర్పడింది. అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏం పని చేయట్లేదు, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చి చూద్దాం, కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారు అన్న ఒక మనం సానుకూల దృక్పథాన్ని ప్రజల్లో నుండి మనం తీసుకొని రాగలిగాం. అందుకే అంటే ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా నిజంగా సల్యూట్ చేయాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం అంటే మన ముఖ్యంగా మనం ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే 4 నియోజకవర్గాలు, ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచిన ఇక్కడ ఎమ్మెల్యేలను మనం గెలిపించినామని అంటే అది మీలో లాంటి కార్యకర్తల వల్లే అది సాధ్యమైంది. అలాగే ప్రతి అంటే ఎప్పుడు మనం ఏ పని చేసినా కూడా తెలంగాణ మొత్తంలో కూడా మంచిర్యాల జిల్లా కార్యకర్తలే మొదటి వరుసలో ఉంటున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతం చేయాలి. అలాగే బూత్ లెవెల్ నుండి మండల్ లెవెల్ నుండి కూడా మన పార్టీని పటిష్టం చేసుకోవాలి. అయితే ఏఐసిసి ఒక విషయం చెప్పడం జరిగింది. ఎవరైతే 2017కు ముందు నుండి కాంగ్రెస్ జెండా పట్టుకొని కొట్లాడుతున్నారో వాళ్ళకే ఈసారి పార్టీ పదవులలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఏఐసిసి భావిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీ మండలాల నుండి ఎవరైతే ప్రెసిడెంట్ అంటే మండలాధ్యక్షులు ఉండాలని
ఎందుకంటే పార్టీకి పునాది రాళ్ళ వంటి వాళ్ళు కార్యకర్తలు. వాళ్ళ వల్లనే ఏ పార్టీ అయినా బలంగా ఉంటుంది. ఇప్పుడు సరైన నిర్మాణం లేక టీఆర్ఎస్ పార్టీ మనం చూస్తున్నాం. ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత అసలు వాళ్ళు కొట్లాడడానికి ముందుకు వస్తున్నా. ఆ రోజు మనం ఉన్న 10 మందిని జెండాలు పట్టుకొని ధైర్యంగా వాళ్ళకు దీప్గా నిలబడి కొట్లాడతాం. ఇవాళ టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో దెబ్బతింటుందంటే కారణం ఆ పార్టీకి సరైన నిర్మాణం లేకపోవడం. మనం ఒకవేళ ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ ఎన్నికైన వాళ్ళు పార్టీలో ఉన్నా లేకపోయినా కూడా పార్టీ పటిష్టంగా ఉండాలి అంటే పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు అనే వాళ్ళు ఉండాలి. మన మంచిర్యాల జిల్లా చెందిన కార్యకర్తలందరూ కూడా ఒక సైనికులాగా పోరాటం చేసిండ్రు. దానికి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో అంటే అది మీ వంటి కార్యకర్తల వల్లే సాధ్యమైంది. మనం కూడా క్షేత్రస్థాయిలో మన పార్టీని బలోపేతం చేసుకుందాం, ఆ దిశగా చర్యలు చేపడతాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చి మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆదివారం రాజమండ్రిలో అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు కార్యక్రమంలో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో జిల్లాలోని రామకృష్ణపూర్ పట్టణానికి చెందిన పిల్లి రవికిరణ్, మందమరి పట్టణానికి చెందిన మహమ్మద్ కాసిం, జాడా క్రాంతి కుమార్లు మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు 2025ను అందుకున్నారు. ప్రజల సమస్యలను, సామాజిక అంశాలను స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో చూపిన నిబద్ధతకు గుర్తింపుగా వీరికి అవార్డులు లభించాయి. అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు జర్నలిస్టులు, స్నేహితులు, స్థానిక ప్రజలు వీరిని అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన రవికిరణ్, మహమ్మద్ కాసిం, జాడా క్రాంతి కుమార్లు మాట్లాడుతూ తమకు గౌరవం దక్కడం మరింత బాధ్యతను పెంచిందని, ప్రజల వాస్తవ పరిస్థితులను వెలికి తీసేందుకు, న్యాయంగా సమాచారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ అవార్డులతో మంచిర్యాల జిల్లా జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించినట్లు అని పలువురు వ్యాఖ్యానించారు. అదేవిధంగా సామాజిక సేవా రంగంలో పట్టణానికి చెందిన కొండ సతీష్ ను సైతం మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు 2025 పురస్కారంతో సత్కరించారు. దండపల్లి మండలంలోని నంబాల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి నూతన ఆలయ నిర్మాణం కోసం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన తనయుడు కొక్కిరాల చరణ్ రావు ఆలయ కమిటీ సభ్యులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం శ్రీరామనవమి రోజున ఆలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుని తన తనయుడు చరణ్ రావుని శాలువాలతో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, స్థానిక గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అక్క నువ్వు కొద్దిగా అటు జరుగు ప్లీజ్. లచ్చన్న ఇట్రా, ఈ పక్క ప్లీజ్ అందరూ చేది చేది చేది
అదేవిధంగా సార్ ఇక్కడ మా పర్మిషన్ వెనకాల ఒక ముఖ్యమైన వ్యక్తి ఉండు, తను శంకర్రావు. మనందరికీ గ్రామ ప్రజలందరికీ తెలియాల్సి ఏంటంటే ఆ వ్యక్తి మా వెనుక ఉండి, మన కమిటీ వెనుక ఉండి గత 2 సంవత్సరాలుగా తన చేదోడు ఎంత కష్టమైన మాతో ఉండి తను వేములవాడ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు మాతో ఉండి. దండపల్లి మండలం ఒక 3-4 గ్రామాలు తప్పితే మిగతా గ్రామాలన్నీ కూడా మెజార్టీ వచ్చినాయి. అందులో నంబాలు ఒకటి మంచి మెజార్టీ వచ్చింది 2018. సరే ఈ మధ్య కొత్త పిచ్చాల చోటు చెప్పింది కానీ ఆయన అయిపోయింది, గాలి వచ్చింది వెళ్ళిపోయింది, కుర్పాల పడినట్టు వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో గోపస్వామి ఆలయ కమిటీ చైర్మన్గా దాదాపు గ్రామంలో 40 లక్షల రూపాయలు జమ చేసి 10 లక్షల రూపాయలు ప్రభుత్వాన్ని కట్టి మిగతా 40 లక్షల రూపాయలు వాళ్ళతో శాంక్షన్కి అవన్నీ జరుగుతాయి. మీరు ఏ రకమైన సందర్భం తీయాలో చెప్తున్నా మీకు ఖచ్చితంగా వచ్చే శ్రీరామనవమికి ఈ గుడి ఓపెన్ చేస్తాం. రెండోది మా తిరుమూర్తి లాస్ట్కి ఇంకొద్ది రోజులు అయితే లాస్ట్ అయ్యగారు కూడా పనిచేసే అయ్యగారు ఇక్కడున్న మండల నాయకులు, గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచులు, మిగతా గ్రామానికి సంబంధించిన ఇతర నాయకులు, మండలం నుంచి ఏ గ్రామానికి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేకంగా ఈ మా గ్రామం నుంచి వచ్చిన పెద్దమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఈ మండలానికి వచ్చినట్టు ఏదో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. సరే సొంత మండలం ఒకటి, అన్నింటికన్నా ఎక్కువ కూడా మొదటి నుంచి కూడా అన్ని ఇక్కడికి వస్తే ఏదో రకమైన ఒక నమ్మకం, ఒక ధైర్యం ఇవన్నీ మండలానికి ప్రజలకు ఇస్తుంది. తప్పకుండా ఈ గుడికి ఏ రకమైన ఇబ్బంది వస్తుంది ఇవాళ సరే అఫీషియల్ అనౌన్స్ చేసిన చెప్పి నేను చెప్తాను మీకు. ₹1 కోటి వరకు నేను ఇస్తాను ఈ గ్రామానికి, పక్క గ్రామానికి. మన నుంచి 20 లక్షలు తీసి ఖచ్చితంగా ఈ గుడికి పెట్టండి. దానికి ఎవరి వంకని భయపడేవాళ్ళు. ఇక మిగిలింది ఇప్పటిదాకా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. తప్పకుండా అభివృద్ధి సంక్షేమం అనేది బండికి 2 ఎడ్ల లెక్క నడవాల్సిందే. ఇప్పటిదాకా అభివృద్ధితో ఫోకస్ చేసిన అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇంకా అది నిరంతర ప్రక్రియ ఆగేది కాదు. ఇప్పుడు ఏదైతే సంక్షేమం ఉందో మిగిలిపోయిన కార్యక్రమం పూర్తి చేసినాం. కానీ ఇద్దరు గ్రామాల్లో చెప్తున్నాం, కరెంటు కానీ, గ్యాస్ కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే రైతు రుణమాఫీ. ఇలా కొత్త పిచ్చాలకు మాట్లాడుతూ రుణమాఫీ గురించి మాట్లాడే అక్కలకు లేదు. కానీ ప్రతి గ్రామానికి లిస్టు పెడతా నేను తయారు చేస్తున్నాం. ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎందరికి కాలేదు, ఎంతమందికి మన కరెంట్ మాఫ్ అయింది, ఎంతమందికి గ్యాస్ వస్తుంది, ఎంతమందికి ఇప్పుడు మిగతా ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, ఇట్లా ఇచ్చినాయని ఉన్నాయి. రుణమాఫీ కానీ మిగతా ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తున్నాయి, పెన్షన్లు కూడా వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కూడా మీరు ఎవ్వరు ఇబ్బంది పడకండి. ఇలా మీకు మాటిస్తున్నాను నేను. గ్రామంలో ఎందరో అర్హులు ఉంటే అందరికీ 4 దఫాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొందరికి 2, 3, 4. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడెక్కడైతే ఈ 3 చుట్టుపక్కల గ్రామాలు ఉన్నప్పుడు 4-5 గ్రామాలు కలిపి ఈ సంవత్సరం ఒక్కడిస్తాం. అంటే ఏమైందంటే ఒక గ్రామంలో 60-70 కడితే ఇందరూ కాలం లెక్క కట్టచ్చు. ఇంటికి గ్రామానికి 15 ఇచ్చినాం అనుకోండి, అక్కడ కాదు. అందుకోసం చెప్తే నేను ఎవరి కోపం కాదు. ఖచ్చితంగా మండలంలో ఎందరో అర్హులు ఉంటే అందరికీ ప్రతి ఒక్కరికి కింద వస్తాయి. ఈ రెండోది ఇందిరమ్మ ఇల్లు ఇంకొకటి మిగిలిపోయింది, పెన్షన్ల కార్యక్రమం. ఎన్నికల ముందు చెప్పినాం, విద్యాలు కూడా చెప్తున్నాం. మళ్ళీ ఎవరైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అప్పటివరకు పెన్షన్ రానులు అప్లై చేసుకున్నారు. వితంతు అంటే విడో పెన్షన్స్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కావచ్చు, లేకపోతే హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ పెన్షన్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా జూన్ 30 లోపల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. దాంట్లో కూడా ఇలా స్పష్టంగా చెప్తున్న మిగతా వాళ్ళ లెక్క అబద్ధాలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 4,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఇచ్చేది 2,000 మాత్రం. అర్హులైన అందరికీ రావడంలో కూడా 2,000 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. పాత వాళ్ళకైతే 2,000 వస్తున్నాయి, కొత్త వాళ్ళు కూడా 2,000 ఇస్తాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే 4,000 చెప్పినా అది కూడా వస్తుంది. కాకపోతే ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. కాకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. మిగిలింది సన్నబియ్యం కార్యక్రమం అందరూ తెలుసు. సన్నబియ్యం కార్యక్రమం రేషన్ కార్డులు కూడా ఎవరైనా రానులు ఏమి ఇబ్బంది పడకండి. ఇది ఒక దినంతో అయ్యేది కాదు, ఒక దినంతో పోయేది కాదు. నేనున్న ఆ మాట చెప్తాను, ఇలా మళ్ళీ చెప్తాను. ఈ నియోజకవర్గం మొత్తాన్ని, నంబాల గ్రామంతో పాటు నియోజకవర్గం మొత్తాన్ని నేను నా కుటుంబం అనుకుంటాను. నా కుటుంబంలో పెద్ద దిక్కు అనే ఒక ఆలోచన చేస్తాను. అదే ఆలోచన ఉంటుంది, వాళ్ళని ఏం తేడా రాదు. ఖచ్చితంగా నేను ఉన్న రోజులు ఆ కార్యక్రమం వస్తుంది. ఏ కార్యక్రమం కానీ నేను మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది.
మంచిర్యాలను రాష్ట్రంలో అన్ని చల్ల ఒక్కదాంట్లో కాకుండా అన్ని రంగాలలో నెంబర్ 1 చేయడం ఒకటే కార్యక్రమం. అదే పెట్టుకున్నాం. దానికి భగవంతుడు సహకరించిన గూడెం సత్యనారాయణ స్వామి అందరూ సహకరించింది. వాళ్ళు సహకరించడంతో వాళ్ళు ఆశీర్వాదంతో పాటు దండపల్లి మండల ప్రజలు కానీ నియోజకవర్గం ప్రజలు మొత్తం ఇలా నన్ను పెద్ద నమ్మకంతో మా ఇంట్లో కొడుకో లేకపోతే మా ఇంట్లో ఒక అన్నో అనుకునే విధంగా వేసి గెలిపించింది కాబట్టి ఆ బాధ్యత నా మీద ఖచ్చితంగా బాధ్యత నుంచి పారిపోయే ప్రసక్తి లేదు, భయపడే ప్రసక్తి లేదు. మంచిర్యాల నియోజకవర్గం ప్రజలు ఏ విషయంలో కూడా దేని కాడ కూడా ఎవ్వరి దగ్గర తల వంచేది తల దించేది మనం అడుక్కునేది లేదు. ఖచ్చితంగా మన హక్కులను మనం తెచ్చుకునే బాధ్యత నాది. అందరం సగౌరవంగా ఉన్నప్పుడే మన గౌరవం వస్తుంది. దాంట్లో ఏ రకమైన ఇంకా ముందే ప్రసక్తి లేదు. ఈ మిగిలిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, తప్పకుండా జరుగుతాయి. ఇక మండలానికి సంబంధించిన మటుకు ఎన్నికల ముందు ఏదైతే చెప్పినాం ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తా అని చెప్పినాం. ఇప్పుడు ఈ సంవత్సరం చాలా మటుకు ఇచ్చినాం. కాకపోతే 4 లిఫ్ట్లు కూడా శాంక్షన్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇంకో 15 రోజుల లోపల అవి కూడా శాంక్షన్ అయిపోయి టెండర్కు పోయే ప్రక్రియ వస్తుంది. నాకు తెలిసి ఈ వర్షాకాలం ఉంది కానీ మళ్ళీ వచ్చే వర్షాకాలం 4 లిఫ్ట్లు కూడా తయారవుతుంది. ఒకటి గూడెం లిఫ్ట్ నంబాల దాకా వస్తుంది. నంబాల వెలుగున కూడా గూడెం లిఫ్ట్. ఇంకోటి ద్వారకలు ఉన్నది. ద్వారకా లిఫ్ట్ పెద్దపేట, ద్వారక, కొండాపూర్, నర్సాపూర్, మేదర్పేట, పెద్దపేట ఈ లక్ష్మీమంతాపూర్ దాని ఆధార వస్తుంది. ఇంకోటి గుర్రేలు ఉంది. గుర్రేలు, అల్లిపూరు, మిగతా తాళ్ళపేట, నాగసముద్రం, కాలువ గీతల పక్క నాగసముద్రం, మాకులపేట ఆ ప్రాంతాలకు వస్తుంది. అంటే మండలంలో ఉన్న వ్యవసాయ భూమిని ప్రతి గుంటకు నియమిస్తా అని చెప్పి నా కార్యక్రమం అయిపోయింది. వచ్చే ఈ వర్షాకాలం కాక వచ్చే వర్షాకాలం అది కూడా అయిపోయింది. మొత్తం ఎవరి మోతాదులే ఎవరు ఇచ్చేది మన నీళ్ళు మనయే, మన భూములు మనయే. మిగిలింది ఇక్కడనే పక్క గుట్ట మీద 22-23 ఎకరాలతోటి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మొదటి దశలోనే శాంక్షన్ అయింది. ఇంకొక వారం 10 రోజులు టెండర్ అవుతుంది. అది కూడా గూడెం సత్యనారాయణ సహకారం ఆశీర్వాదం కట్టింటే వచ్చే సంవత్సరానికి వచ్చే విద్యా సంవత్సరానికి అందించే ఏర్పాటు చేద్దామని ఆలోచన. ఇంకొకటి పెండింగ్ ఉంది, అది కూడా అవుతుంది అనమాట. తపాలపూర్ చెక్ పోస్ట్ కాడ నుంచి మన కరీంనగర్ చౌరస్తా వరకు 211 కోట్లతో 4 లేన్ల రోడ్డు విత్ డివైడరు, సెంట్రల్ లైటింగ్తో సహా. దీంతో ఈ మండలానికి రెండు అన్ని కలిపితే దాదాపు 600-700 కోట్లు మండలానికి వచ్చినాయి. కాకపోతే పక్కకు లక్ష్మీ మండలంలో ఉన్న వాళ్ళని అనుకుని తీసుకుంటారు కానీ ఇక్కడ ఏ చేయడానికి వాళ్ళకి వస్తాయి, వాళ్ళకు కూడా వస్తాయి. మీకు చేసే ఈ నీళ్ళు మీ దగ్గర కూడా మోదలు కూడా లిఫ్ట్ పెట్టినా ఆ ఇబ్బంది ఏం లేదు. లక్ష్మీపేట వాళ్ళకు కూడా వచ్చేటి వస్తుంది. సంక్షేమం సంబంధించిన ఇళ్ళ గురించి చెప్పిన మిగతా వాటికి ఏం భయపడకండి. అలా ఈ రాష్ట్రంలో ఏదైనా ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి మనకు రావాల్సింది. వాళ్ళకన్నా ఒకటి ఎక్కువ తీసుకొచ్చుకున్నాం, తక్కువ తీసుకొచ్చుకున్నాం. ఇంకా మిగతా ద్వారకల్ని 3 కోట్లతో హాస్టల్ కూడా స్టార్ట్ అయిపోయింది, పని నడుస్తుంది. ఇంకొక 15 రోజుల దండపల్లి కూడా జూనియర్ కాలేజ్ 3.5 కోట్లు అది కూడా శాంక్షన్ అవుతుంది, అది కూడా వస్తుంది. లింగాపూర్ కూడా ఇంకో కొత్త హాస్టల్ వస్తుంది. ఇట్లా విద్య మీద అన్ని రకాల ఫోకస్ పెడుతుంది. ఈ వ్యవసాయానికి సంబంధించిన మటుకు ఇప్పుడు ఇది సమయం కావాలంటే మళ్ళీ వచ్చిన మాట్లాడుతున్నాను. 2వ పంట వడ్డు మాత్రం వేసేది, వడ్డు కొనటం లెవెల్ లేరు. మీరు ఇబ్బందులు పడతారు, నేను ఇబ్బందులు పడతాను. మీకు చెప్తాను మీ పంటలు అమ్మించే బాధ్యత. నాకు ఉదాహరణ ఒకటే చెప్తున్నాను. ఇవాళ నిర్మల్ కాన్స్టిట్యున్సీ, నిర్మల్ జిల్లాలో గడిచిన 12 సంవత్సరాల నుంచి మొక్కలు ఇస్తారు. అక్కడ 15,000 ఎకరాలు ఇస్తారు. పక్కకున్న జగిత్యాల జిల్లాలో జగిత్యాల కాన్స్టిట్యున్సీ కూడా దాదాపు 12-10,000 ఇస్తారు. వాళ్ళు కూడా 10 ఏళ్ళ వాళ్ళకి కొనుగోలు సెంటర్ లేదు. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే బ్రోకర్ల చివడతో లాస్ట్కి ఏమవుతుంది, 8 రకాల మోసం జరుగుతుంది. మన దగ్గర ఈ సంవత్సరం 3,700 ఎకరాలు దండపల్లి మండలం వేసారు. లక్ష్మీపేట వచ్చేసి 600-700, దండపల్లి మన ఆదిపులో ఒక 400 ఎకరాలు. మొట్టమొదటి సంవత్సరం వేసిన సెంటర్లు తీసుకొచ్చిన మొత్తం నా ఉత్తర తెలంగాణ మన దగ్గర సెంటర్లు వచ్చినాయి. మొక్కల సెంటర్లు ఎక్కడ ఎందుకు చెప్తున్నా అంటే రైతులకు భరోసా మీరు చేస్తే కొనుక్కుంటున్న ఒక నమ్మకం, దాంతో చేసినాం. రైతులందరికీ మరొకసారి చెప్తున్నా, మీరు ఎవ్వరి కింద తల వంచలే, ఎవరి దగ్గర చేయి రాకపోతే నేను ఉన్న రోజుల పరిస్థితి రాకపోతే నీళ్ళ గురించి కానీ పంటల కొనుగోలు గురించి కానీ మిగతా గురించి ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏంటంటే ఇది నా సొంత మండలి. సరే నేను ఇక్కడ పుట్టపోయినా మా నాన్న వాళ్ళు ఇక్కడనే పుట్టింది, మా తాత అంతా ఇక్కడనే జరిగింది. పొద్దుగల నిన్న వచ్చినట్టు శంకర్ ఆ సెంటిమెంట్ అనేది పెట్టి దారికి కూడా అలానే పార్ట్ అని చెప్తాను. తప్పకుండా మండలమే సొంత మండలి కాబట్టి అన్నీ చేసుకోవడం జరుగుతాను, ఏ రకాల ఇబ్బంది లేదు.